హాయ్, ఐఎమ్ డాక్టర్ నవీన్ కుమార్ దగుడు, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. డిప్రెషన్ అనేది ఒక కారణంతో మనము ఆపాదించలేం. డిప్రెషన్ అనే కండిషన్ ఇది సైకలాజికల్గా ఒక ట్రీటబుల్ అండ్ క్యూరబుల్, ఇంకా చెప్పాలంటే మేనేజబుల్ ప్రాబ్లంగా చెప్పొచ్చు. ఈ డిప్రెషన్ కారణాలు ఫ్యామిలీ హిస్టరీ నుంచి వచ్చే మనకు జీన్స్ కారణాలు కావచ్చు, అర్లీ చైల్డ్హుడ్లో మనం జరుగుతున్న అడ్వర్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదు ఇప్పుడు జరుగుతున్న కొన్ని సైకలాజికల్ చేంజెస్ మన రిలేషన్షిప్లో కానీ, మార్పులు, లాసులు, ట్రామాలు, లేకుంటే సోషల్ లైఫ్లో జరుగుతున్న జాబ్ లాసులు, జాబ్ ఫ్రస్ట్రేషన్స్, స్ట్రెస్, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇవి కూడా ఇప్పటికిప్పుడు కనిపిస్తున్న ప్రాక్సిమల్ కారణాలు. అంటే అప్పుడు చూస్తున్న అప్పటికప్పుడు కనిపించగలిగిన కారణాలు. అంటే కొన్ని మనం మార్పు చేయలేని స్టేటిక్ కారణాలు ఉంటాయి. జీన్స్, ఫ్యామిలీ హిస్టరీ, అర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పటికిప్పుడు డైనమిక్ కారణాలు అంటే జరుగుతున్న సైకలాజికల్ లాస్ కానీ, కొద్ది గ్రీఫ్ పీరియడ్ కానీ, లేకుంటే ఫైనాన్షియల్ సోషల్ లాసెస్ కానీ, ఇవి కూడా మనకు కనిపించగలిగే డైనమిక్ కారణాలు. వీటన్నిటి ద్వారా పర్సనాలిటీ కారణాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఎలా రియాక్షన్ ఇచ్చే విధానాలు, ఇవి మనలో ఉన్న నెగిటివ్ అఫెక్ట్, అంటే ఎమోషనల్గా మనం నెగిటివ్గా వెళ్ళిపోయే గుణాలు, టెన్షన్ కానీ, సాడ్ కానీ, లోనెస్ కానీ, ఇవి ఎక్కువైనప్పుడు మన బాడీ బయలాజికల్ ఫంక్షన్స్ పైన అవి దుష్ప్రభావాలు చూపించడం జరుగుతాయి. లైక్ నిద్ర తగ్గిపోవడమో, లేకుంటే అతిగా నిద్రపోవడమో, లేకుంటే ఆకలి తక్కువైపోవడమో, లేకుంటే ఎక్కువగా ఆకలి క్రేవింగ్స్ ఎక్కువైపోవడము, షుగర్ క్రేవింగ్స్, కేక్ క్రేవింగ్స్, ఇలాంటివి ఎక్కువైపోవడము, థాట్స్ మెల్లమెల్లగా నెగిటివ్ థాట్స్, హెల్ప్లెస్నెస్ థాట్స్, హోప్లెస్నెస్ థాట్స్, ఇలాంటివి ఎక్కువైపోవడం, లేకుంటే కొందరు లిబిడో చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే డ్రైవ్నెస్, ఆ డిజైర్ తగ్గిపోవడము, జిల్ తగ్గిపోయినట్టు అనిపించడము, ఇవన్నీ డిప్రెషన్ యొక్క లక్షణాలు మనం చూడొచ్చు.